ఏపీలో గత ప్రభుత్వం ఎలా పనిచేసిందో అందరికీ తెలుసు. కానీ అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉండేది. రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు వేయకపోయినా డోన్లో మాత్రం రోడ్లు వేశారు. మిగతా చోట్ల సాగుతాగు నీరుకు ఇబ్బందులున్నా డోన్లో మాత్రం పుష్కలంగా నీళ్లు దొరికేవి. ఇక మిగతా విషయాల్లోనూ అన్ని నియోజకవర్గాల కంటే డోన్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. అయితే జగన్ పై వ్యతిరేకత బుగ్గన్నను ముంచింది. కూటమి సునామీలో మంచి పనులు చేసినా కూడా బుగ్గన్నకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. బుగ్గన్న మొదలుపెట్టిన పనుల్ని టీడీపీ బ్యాచ్ ఆపేసింది. అందులోనూ టీడీపీలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. దీంతో డోన్ డౌన్ అయ్యే పరిస్థితి నెలకొంది. మరి తెలుగు తమ్ముల పంచాయతీ తేలుతుందా? డోన్లో మళ్ళీ అభివృద్ధి బాటలో పయనిస్తుందా? ఏమైనా డోన్ డోనే, దాని స్పెషాలిటీయే వేరు. రాష్ట్రమంతా ఒకదారైతే డోన్ది వేరే దారి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే డోన్ నియోజకవర్గం రూటే సెపరేటు. మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు వేయలేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు కదా, కనీసం గేట్లు కూడా రిపేర్లు చేయించలేదనే విమర్శలు వచ్చాయి. అలాంటిది అదే టైంలో డోన్లో మాత్రం విస్తృతంగా రోడ్లు వేశారు. చెరువుల్ని మొత్తం ఇరిగేషన్ ఎత్తిపోతలతో నింపేశారు. మంచినీరు, సాగునీరు కూడా అందించారు. అయినా అక్కడ ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత దెబ్బకు ఓడిపోక తప్పలేదు. కాకపోతే అభివృద్ధి జరిగింది కాబట్టి తక్కువ తేడాతో ఓడిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ కూడా రివర్స్లో కనబడుతోంది. ఎన్నికలైపోయి పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే చిత్రాలు కనబడుతున్నాయి. రాష్ట్రమంతా అభివృద్ధి, అవినీతి ఉండకూడదు అని పదే పదే చంద్రబాబు మీటింగుల్లో, అసెంబ్లీలో చెబుతున్నారు. కానీ డోన్ మాత్రం ఇప్పుడు రివర్స్లో నడుస్తోంది. డోన్ తెలుగుదేశంలో మాత్రం చతుర్ముఖ పారాయణం జరుగుతోంది. అంటే 4 వర్గాలు అయ్యి సంపాదన కోసం పోటీ పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు పనులు గాని, మిగతా పనులు ఏమైనా గాని గత ప్రభుత్వం టైంలోనే శాంక్షన్ అయిన వర్కుల కోసం ఒకరి మీద ఒకరు పోటీపడి లాబియింగ్ చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ సుబ్బారెడ్డి ఎన్నికల ముందు బీభత్సంగా టికెట్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. రెబల్గా వేస్తానని బెదిరించి కోట్ల వర్గం నుంచి హామీలు రాగానే కాంప్రమైజ్ అయ్యారు. అయినట్లు నటించారని చెప్పాలి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కోట్ల సుజాతమ్మకంటూ ఒక వర్గం ఉంది. వారంతా పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీరంతా కోట్ల సుజాత గతంలో ఎమ్మెల్యేగా ఉండగా తిరిగిన బ్యాచ్ అన్నమాట. ఎన్నికల ముందు బుగ్గన వైపు ఉన్నా ఎన్నికల టైంకి జంపు కొట్టినోళ్ళన్నమాట. ఇక సూర్యప్రకాష్ రెడ్డి బ్యాచ్ ఇటు ఉన్నారు, ఇటు సుబ్బారెడ్డి బ్యాచ్ సపరేటు. ఇక టీడీపీ ట్రెడిషనల్ బ్యాచ్ 4ది. ఇలా నలుగురు 4 దిక్కుల లాగుతూ కేడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు జనం మాత్రం ఇంత స్పీడుగా అధికారం ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకోలేదంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక బుగ్గన లాబియింగ్ చేసి మరీ తెచ్చిన కొన్ని ప్రాజెక్టులు వెనక్కుపోతున్నాయని ఆయన వర్గం చెబుతోంది. మార్కెట్ యార్డ్ రావాల్సింది, కానీ బుగ్గన ఓడిపోయాక అది వెనక్కిపోయినట్టు తెలుస్తోంది. రావాల్సిన మార్కెట్ యార్డ్ ఆగిపోయింది. ఇది వస్తే ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ఎన్నికల టైంలో వైసీపీ గట్టిగా ప్రచారం చేసింది. ఇప్పుడు అది వెళ్లిపోవడం నష్టమేనని వారంటున్నారు. గతంలో చంద్రబాబుకు పేరొస్తుందని అమరావతితో సహా ఆపేసిన జగన్ తీరులోనే డోన్ టీడీపీ వ్యవహారం నడిపిస్తుందనే టాక్ వినబడుతోంది. ఎందుకంటే బుగ్గన టైంలో స్టార్ట్ అయిన వర్క్స్ని 0.5% పెండింగ్ ఉన్న వాటిని ఆపించేశారు. ఇంకా స్టార్ట్ కాని వాటిని క్యాన్సిల్ చేయించేశారు. వీటి వెనుక 2 కారణాలున్నాయని బుగ్గన వర్గం ఆరోపిస్తోంది. ఒకటి, కాంట్రాక్టర్ల దగ్గర డిమాండ్ చేయడానికి, రెండోది ఆ పనుల్ని తమకు కావలసిన వారికి ఇచ్చుకోవడానికి వారంటున్నారు. అయితే
అయితే తెలుగుదేశం నేతలు మాత్రం ఈ ప్రచారాలను కొట్టిపారేస్తున్నారు. డోన్ టీడీపీలో ఎలాంటి గ్రూపులు లేవని, బుగ్గనలాగా ఒకరిద్దరికి అన్నీ కట్టబెట్టేది లేదని, అభివృద్ధి జరుగుతుందని, అందులో అందరికీ అవకాశం ఉంటుందని, బుగ్గన మనుషులైనా ఎలిజిబిలిటీ ఉంటే వర్కులు వస్తాయని ఎవరూ అడ్డుకోరని అంటున్నారు. మార్కెట్ యార్డుకు సంబంధించి బుగ్గనతో ఏదో లాలుచి ఉందని, అందుకే వాళ్లు వెనక్కుపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఏమైనా కూటమి రాకతో రాష్ట్రమంతా ఒకవైపు వెళుతుంటే డోన్లో మాత్రం రివర్స్లో పోతున్నారని టీడీపీలో కూడా గుసగుసలు మొదలయ్యాయి.